నమస్తే అండి. నేను మీ జియాలజిస్ట్ కృష్ణకుమార్ని. ఈరోజు మనము ఇక్కడ మన బొమ్మల రామారం మండల్ మల్యాల విలేజ్లో ఉన్నాము. ఈ రైతు వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులకి అందరికి కలిపి ఒక 30 నుంచి 40 ఎకరాల వరకు ఉండొచ్చండి. ఇక్కడ ఈరోజు మనం సర్వే స్టార్ట్ చేసాము. ఇక్కడ చూస్తే వీళ్ళకి మొత్తం మామిడి తోటలే ఉన్నాయి. టోటల్ ఒక 7 లక్షల వాటర్ పర్ డే వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. కానీ వీళ్ళకి వచ్చే వాటర్ మాత్రం 1,00,000 లీటర్ల మట్టుకే వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీళ్ళకి బోర్వెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ డెప్తులు చూస్తే మినిమం ఒక 400 దాకా 500 దాకా వెళ్తున్నారు. ఈ ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి మళ్ళీ నీటి ఎద్దడి మొదలైంది కాబట్టి మళ్ళీ మా సర్వే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనని ఈరోజు పిలిచారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఒక 30 ఎకరాలు ఈ సర్వే చేస్తే ఇక్కడ జియాలజికల్ కండిషన్స్ ముఖ్యంగా ఎట్లా ఉన్నాయని పరిశీలించడానికి వచ్చాము మేము. ముందుగా ఒక జియాలజిస్ట్ సైట్ సెలెక్షనే ఇంపార్టెంట్ అండి. జియాలజిస్ట్కి ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేటివి అన్నీ కూడా సైట్ సెలెక్షన్స్ బట్టే ఉంటాయి. జియాలజిస్ట్కు ఉన్నటువంటి పర్సంటేజ్ సక్సెస్ రేట్ని మనం గమనించినట్టయితే ఆ రేట్నే మనం తీసుకోవాలి. సైట్ సెలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా మిషనరీస్ వచ్చాయి మార్కెట్లోకి, కానీ ఏది 100% ఇవ్వడంది మనకు. కాకపోతే జియాలజిస్ట్కు ఉన్న అనుభవం రీత్యా, ఆ పరిజ్ఞానం రీత్యా ఆయనకున్నటువంటి అనుభవాన్ని జోడించి ఆయన సక్సెస్ రేట్ సాధించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం సాయిల్స్ కనుక కండిషన్స్ చూస్తే రెడ్ శాండీ సాయిల్స్ ఉన్నాయి వీళ్ళకి. కానీ ఇది ఒక ఎలివేటెడ్ పోర్షన్స్లో ఉన్నది కాబట్టి ఇక్కడ బౌల్డర్స్, గ్రనైట్స్ ఇవన్నీ కామన్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ముందు మీకు ఫీచర్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను. ఈ మామిడి తోటకు కావాల్సినటువంటి నీటిని మనం అందించడానికి ప్రయత్నంలో ఈ భాగంగా ఈరోజు సర్వే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ లొకేటర్స్ సాయంతో చేసిన, నేను ముందే చెప్పాను మీకు, లొకేటర్స్ అనేటివి సెకండరీ అండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఓన్లీ జియాలజికల్ కండిషన్స్. ఒక జియాలజిస్ట్ ఎప్పుడు జియాలజికల్ కండిషన్స్నే చూసి పాయింట్ పెడతాడు. నేను ఈ లొకేటర్తో పెట్టాను కానీ మనకు జియాలజికల్ కండిషన్స్, సైట్ కండిషన్సే ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఇంకొక బోర్ కూడా ఉంది. మనం ఇక్కడ ఇచ్చిన పాయింట్ కంటే ముందు అక్కడ కూడా ఒక బోర్వెల్ ఉంది. ఆ బోర్వెల్ అప్రాప్రియేట్ లొకేషన్స్లో లేదు. సైట్ సెలెక్షన్ దానికి సూటబుల్గా లేదు. అందుకే కొద్దిగా తక్కువ వాటర్ వస్తున్నాయి ఆ బోర్వెల్లో. ఇప్పుడు వీళ్ళకి సరిపోవట్లేదు. కానీ వాళ్ళు అక్కడ వేయాల్సిన బోరు ఇక్కడ వేస్తే ఇంకా బాగుంటుండేది సైట్ సెలెక్షన్ బట్టి. తర్వాత ఇవంతా కూడా మేము ఒక ప్రొఫైల్ సర్వే చేసి అది ఎంత డెప్త్లో ఉంది, ఎలా ఉంది అని నిర్ణయానికి వస్తాము. అంతవరకు ఇది మేము రికమెండేషన్లో లేనట్టే. ఒకవేళ రికమెండేషన్ ఇస్తే కనుక దీనికంటే బెటర్ పాయింట్ ఉంటే కనుక అది కూడా రికమెండేషన్స్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు సైట్ సెలెక్షన్ ఎలా చేస్తామో మీకు చూపిస్తున్నాను నేను. ఈ విధంగా ఇప్పుడు ఆ గ్రేడియంట్ కానీ, ఆ సాయిల్ కండిషన్స్ కానీ, వెనక చుట్టుపక్కల ఉన్న ఫార్మేషన్ బట్టి కానీ, ఎగ్జిస్టింగ్ కండిషన్స్ బట్టి కానీ మేము సైట్ సెలెక్షన్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఆ మార్క్ పెట్టి బాబు. ఇప్పుడు మేము ఇది ఈ 30 ఎకర్స్లో ఫస్ట్ సైట్ సెలెక్షన్ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ విధంగా సైట్ సెలెక్షన్ చేస్తాం. మీకు ఇక్కడికి వస్తే, ఎందుకంటే ఇప్పుడు వీడియోలో ఉన్నాం కాబట్టి కరెక్ట్గా మన కవరేజ్ అందకపోవచ్చు, ఎలా ఉన్నాయి ఫీచర్స్ ఎలా ఉన్నాయి అంత కరెక్ట్గా మీకు అందకపోవచ్చు. కానీ ఒక సైట్ సెలెక్షన్ దృష్ట్యా ఇది కరెక్ట్ సైటు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పక్కనే వీళ్ళు ఒక రీఛార్జ్ స్ట్రక్చర్, ఇది పాండ్, ఇది ఫారం పాండ్ అంటారండి. ఇది అన్లైన్డ్ ఫారం పాండ్. లైన్డ్ ఫారం పాండ్ అయితే మనకు రీఛార్జ్ లోపలికి పోదు వాటరు. కాబట్టి అన్లైన్డ్ ఉంది కాబట్టి ఇక్కడ స్టోర్ అయిన వాటర్ ఖచ్చితంగా ఇన్ఫిల్ట్రేషన్ రూపంలో లోపలికి వెళ్తుంది. కాబట్టి తగినంత రీఛార్జ్ కూడా సౌకర్యం వీళ్ళు కల్పించుకున్నారు ఇంతకుముందే. దీన్ని వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్ అంటాము. దీన్ని ఫారం పాండ్గా భావించవచ్చు. ఇప్పుడు మనం ఈ పాయింట్ పెట్టిన చోట జియోఫిజికల్ సర్వే స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనం పాయింట్ పెట్టినంత మాత్రాన అది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, దాని డెప్త్, ఫార్మేషన్ ఏ విధంగా ఉంది అని తెలియాలనంటే మనం జియోఫిజికల్ సర్వే చేయాలి. ఇప్పుడు వీళ్ళు జియోఫిజికల్ సర్వే చేస్తున్నారు. దీనికి ఏంటంటే టేప్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా మనం సర్వే చేసి లొకేషన్ చేసిన తర్వాత దాని మీద మనం ఒక జియోఫిజికల్ ప్రొఫైలింగ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే లోపట భూగర్భం లోపల భూమి పొరలు ఎలా ఉన్నాయి, దాని ఫార్మేషన్ ఎలా ఉంది అని మనకు తెలియాలి. కాబట్టి దాన్ని సర్వే చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ టేపు మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాము. మళ్ళీ
ఒక తెలంగాణ నానుడి నేను తీసుకున్నట్టయితే ఎద్దడుగులో 7 రకాలు అనే తెలంగాణ నానుడి మనం తీసుకుంటే అది కరెక్ట్ అండి. ఎందుకంటే మేము అది నమ్ముతాం. 1-2 ఫీట్స్లోనే చాలా మార్పులు వస్తుంటాయి భూగర్భంలో, పొరల్లో కానీ బండలో కానీ చాలా తేడాలు వస్తుంటాయి, డెప్త్లో కానీ. అది ఆ డైనమిజం అనేది భూగర్భానికి సంబంధించి అది ఉంది కాబట్టి మనం అది ఫాలో అవుతాము. ఈ విధంగా మనం సర్వే చేస్తే ఏంటంటే ఈ పాయింట్కు అటుపక్కల ఇటుపక్కల ప్రొఫైల్ తీసుకుంటే ఏంటంటే పాయింట్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇదే లాజిక్. దాన్ని బట్టి మేము భూగర్భం లోపల భూ స్వరూపం ఎట్లా ఉంది అనేది ఒక అంచనా వేస్తాము. అంచనా వేసిన తర్వాత దాని డెప్త్ని ఎట్లా డిసైడ్ చేయాలి, వచ్చినటువంటి వాల్యూస్ని మనం ప్రెడిక్ట్ చేసి ఎంత డెప్త్ వెళ్ళొచ్చు, ఏ విధంగా ఫార్మేషన్ ఉంది, లేయర్స్ ఎక్కడ రావచ్చు అని ఒక అంచనాకు వచ్చి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఏరియాని చూస్తే ఇంతకుముందు వీళ్ళు ఇక్కడ ఒక బోర్వెల్ వేశారు. ఈ బోర్వెల్లో నల్లరాయి వచ్చింది. ఎందుకంటే ఇది ఫీజిబుల్ జోన్ కాదు. ఎందుకంటే సైట్ సెలెక్షన్ చూస్తే వాళ్ళకి ఏమనిపించిందంటే ఇక్కడ ఒక పాయింట్ వేస్తే వాళ్ళకి నీళ్లు పడతాయని ఒక దాంట్లోకి వచ్చి వాళ్ళు నీళ్ళు బోర్ వేశారు, కానీ నీళ్లు రాలేదు, నల్లరాయి వచ్చింది. ఈ చుట్టుపక్కల కనుక చూస్తే ఇక్కడ అవుట్ క్రాప్స్ ఉన్నాయండి. ఇక్కడ అవుట్ క్రాప్స్ టోటల్లీ రాకడ్ సర్ఫేస్, అంటే పెడిమెంట్ జోన్ అంటాము. ఈ రాకడ్ సర్ఫేస్ చాలా క్రిటికల్ ఏరియా అండి. ఇది గ్రానిటైడ్ కాంప్లెక్స్ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ ఏరియాలో ఇది ఫీజిబుల్ లొకేషన్గా లేదు. మన జియాలజికల్ స్టడీస్ ప్రకారం ఇది ఫీజిబుల్ లొకేషన్ కాదు. ఇక్కడ వేసి వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అందుకే ఈ పాయింట్ మీకు చూపిస్తాను. నేను మీకు ఇప్పుడు రాజు దండే గారిని పరిచయం చేస్తున్నా అండి. వారు జియాలజిస్ట్ కమ్ జిఐఎస్ అనలిస్ట్, రెండు వారు చేయగలుగుతారు. ఇప్పుడు మనం అయితే ఎక్కడెక్కడ పాయింట్స్ పెట్టామో అది రైతుకు వారికి కూడా ఒక రెఫరెన్స్ కోసము మ్యాప్లో అవన్నీ పాయింట్స్ చేయాలి, పోస్ట్ చేయాలి. కాబట్టి నేను రాజు దండే గారిని పరిచయం చేస్తున్నా. ఆయన జిఐఎస్ అనలిస్ట్. ఎక్కడెక్కడ జియో రెఫరెన్సెస్ తీసుకొని ఎక్కడెక్కడ పాయింట్స్ వచ్చాయో గూగుల్ మ్యాప్ మీద కానీ, శాటిలైట్ ఇమేజరీ మీద కానీ, గ్రౌండ్ వాటర్ ప్రాస్పెక్ట్స్ మీద కానీ ఆ పాయింట్స్ మార్క్ చేయడం వల్ల మనకు ఆ ఏరియా స్వరూపం ఎట్లా ఉంది, దాని యొక్క హెచ్చు తగ్గులు ఎట్లా ఉంది అనేది అనాలిసిస్ చేయడానికి వీరు మనకు సహకరిస్తారు. నేను ఒక మోర్ దెన్ ఒక 25 years జిఐఎస్లో మ్యాపింగ్ సొల్యూషన్స్ ఇచ్చానండి. అయితే ఇది ఏదైతే ల్యాండ్ సర్వే బోర్ పాయింట్ లొకేషన్ కృష్ణకుమార్ గారు ఇస్తున్నారో దీనికి జియో పొజిషనల్గా రెఫరెన్స్ ఇస్తే ఏంటంటే కస్టమర్స్కి, ఫార్మర్స్కి కూడా వాళ్ళకి ఏంటంటే ఒక శాటిలైట్ పాయింట్ రెఫరెన్స్ తోటి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఒక రెఫరెన్స్ లాగా ఉండి ఒక స్లోపు, ఒక జియో మ్యాపింగ్ సొల్యూషన్స్, గవర్నమెంట్ డేటాని కూడా ఇంటర్ప్రెట్ చేయడానికి కూడా రేపు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ప్లస్ అంటే మామూలుగా ఇప్పుడు కృష్ణకుమార్ గారు వీళ్ళు జియో ఫిజికల్ అనాలిసిస్ చేసిన దాన్ని ఒక శాటిలైట్ మ్యాప్లో కానీ, ఒక లొకేషన్ మ్యాప్లో కానీ పెట్టేసి వాళ్ళకి ఈజీగా రెఫరెన్స్ ఉండి ఒక ప్రాపర్ సొల్యూషన్ రావడానికి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక్కొక్కసారి వింటాము ఒక 1 meter 1 feet డిఫరెన్స్లో ఇదవుతుందని. దీనికి పొజిషనల్ అక్యురసీ అనేది ఇంపార్టెంట్. సో జిఐఎస్ మ్యాపింగ్లో లొకేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వీరు లింగారెడ్డి గారని సైట్ ఇన్ఛార్జ్ అండి. ఇప్పుడు మేము ఒక 10 ఎకరాల బిట్టు చూసినాం. దాంట్లో ఒక 3 పాయింట్లే దొరికినాయి మాకు జెన్యున్గా. ఎందుకంటే ఎక్కడ పాయింట్ ఉందో అక్కడే పెట్టాం మేము, హైడ్రోలాజికల్ కండిషన్స్, హైడ్రోజియాలజికల్ కండిషన్స్ బట్టి. ఇప్పుడు సారు ఈ ఎగ్జిస్టింగ్ బోర్వెల్ గురించి మీకు వివరంగా తెలియజేస్తారు. మేము ఈ బోర్ వేసి ఒక 20 years అవుతుంది. 20 years నుంచి కూడా వర్షాకాలంలో ఫుల్ పోస్తుంది. ఈ ఎండాకాలం వచ్చే వరకు ఈ విధంగా 1 meter పోసి 1 meter ఆపేస్తుంది. అందుకని మేము ఈ బోర్ పాయింట్ చూపించడానికి వీళ్ళతోని చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ట్రెడిషనల్ పద్ధతుల్లో అంటే కొబ్బరికాయ విధానంతో ఒక పాయింట్ చూశారు. ఈ పాయింట్కి బోర్వెల్కి చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే జనరల్గా సేమ్ ఫార్మేషన్లో ఉంటుంది కాబట్టి అది ఇది వాటర్ షేర్ చేసుకోబడతాయి. జనరల్గా ఇలా చూడకూడదు. జియాలజిస్ట్ అయితే ఇలా ప్రిఫర్ చేయడు. ఇది సైట్కి విరుద్ధంగానే ఉంది. కాబట్టి మనం టెంకాయది ఇప్పుడు ఈ సర్వేలో పక్కకు పెడుతున్నాము. ఎందుకంటే బోర్కి దగ్గర ఉంది. 20 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి బోర్ ఇప్పుడు రీఛార్జ్ కారణంగా రీఛార్జ్ తగ్గడం వల్ల ఆ బోర్ పర్ఫార్మెన్స్ తగ్గింది. అంతేగాని
ఆ ఫార్మేషన్ చాలా బాగుంది అది. కాకపోతే ఇప్పుడు మనం సర్వేలో ఈ పాయింట్ని ఎలిమినేట్ చేస్తున్నాం, ఎందుకంటే బోరుకు చాలా క్లోజ్గా ఉంది, నడిచే ఆకాస్త నీళ్లు కూడా అది ఎండిపోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ టెంకాయ పాయింట్ని మనం తీసేస్తున్నాం. ఇప్పుడు ఈ బోర్ వెళ్ళు వీళ్ళు ముందే వేసిండ్రండి, ఇది 600 ఫీట్లు వేసిండ్రు వీళ్ళు. నేనేమంటున్నా, ఒక జియాలజిస్ట్గా ఇది కరెక్ట్ ప్లేస్లో లేదు, అప్రాప్రియేట్ లొకేషన్లో లేదు. అయితే దీని ప్రాబ్లం ఏంటంటే 600 ఫీట్లు వేసారు వీళ్ళు, కానీ చాలా చిన్న చిన్న లేయర్స్ వచ్చినాయి, అవి పూర్తిగా వాటర్ రాదు, మోటార్ వేయంగానే పైకి రావు నీళ్లు, అక్కడికే ఆగిపోతున్నాయి. కాబట్టి దీన్ని నా సజెషన్ ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ కొద్ది చిన్న చిన్న లేయర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంజెక్షన్ బోర్వెల్, అంటే అదొక బోర్వెల్ యూనిట్గా కన్వర్ట్ చేసుకుంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్గా ఇది ఉపయోగపడుతుంది. రైతులందరికీ ఏంటంటే, ఇలాంటి బోర్లు మీరు కేసింగ్ ఉంచి దాన్ని ఇంజెక్షన్ బోర్వెల్ రీఛార్జ్ చేసుకోండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్గా మార్చుకోండి దాన్ని. ఈ పొలంలో పడ్డటువంటి నీళ్లు కొద్ది గొప్ప ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి వచ్చినటువంటి నీళ్లను దాంట్లోకి పంపించడం ద్వారా మనకు చుట్టుపక్కల ఉన్న బోర్లు కొంతవరకు సహజంగా నీటి స్థాయి పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బోర్లు కొన్ని ఏంటంటే చిన్న చిన్న లేయర్లు వచ్చినా కానీ రైతులకు నేను విన్నపం ఏంటంటే, దాన్ని కంప్లీట్గా కేసింగ్ తీసేయడము పడేయడం చేయకండి, కొద్దిగా కేసింగ్ పెట్టుకొని దాన్ని ఇంజెక్షన్ బోర్వెల్, ఆ మోడల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మీకు కావాలని అంటే నేను మీకు ఆ డిజైన్స్ అవన్నీ ఇస్తా. అది మీ అంతటా మీరే ఖర్చు లేకుండా, ఒకవేళ మీ జియాలజిస్ట్ పర్యవేక్షణలో కావాలన్నా కానీ మేము సహకరించి మీకు ఆ డిజైన్ ఇస్తాము. ఇది కొద్దిగా లూజ్ పోస్తుంది, 1.5 ఇంచ్ పోస్తుంది అట్లా కొద్దిగా. ఇది కూడా కొద్దిగా ఆపరేట్ పోస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు పెట్టామండి మేము జియో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో. ఇక్కడ స్లోపు గ్రేడియంట్ అన్నీ కన్సిడర్ చేసుకొని 2 పాయింట్స్ పెట్టాము. అయితే ఈ 2 పాయింట్స్ మేము ఒక కంట్రోల్ తీసుకున్నామండి. ఇక్కడ మేజర్గా బౌల్డర్ జోన్, అంటే ఐసోలేటెడ్ అవుట్ క్రాప్స్. ఈ చుట్టుపక్కల ల్యాండ్ ఎక్కడ చూసినా మీకు ప్లెయిన్ కనిపిస్తుంది, ఇక్కడ మాత్రం బౌల్డర్స్ కనిపిస్తాయి. నేను ఈ బౌల్డర్స్ దగ్గరికి వెళ్ళి నిల్చొని మీకు చూపిస్తాను క్లియర్గా. ఈ బౌల్డర్ జోన్ దగ్గర మనం 2 పాయింట్స్ పెట్టాము. ఆ 2 పాయింట్స్కి వ్యత్యాసం ఉంది, ఎందుకంటే 2 కూడా 2 వేరు పద్ధతుల్లో మనం పాయింట్స్ అవుట్ చేసి వాటిని ఇక్కడ స్ట్రైక్ చేయడం జరిగింది. అది మీకు వీడియో విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. ఇదండి బౌల్డరు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ బౌల్డర్ జోన్ ఇక్కడ ఏంటంటే, ఈ బౌల్డర్ ఐసోలేటెడ్ అవుట్ క్రాప్ ఉంది, ఇక్కడ ఎక్కడ చూసినా మీకు ప్లెయిన్స్ కనబడుతుంది, గ్రేడియంట్ మాత్రం ఇటు నుంచి ఇటు స్లోప్ ఉంది. కాబట్టి ఈ బౌల్డర్స్ కంట్రోల్లో మనకు కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. కానీ కొన్ని కండిషన్స్ ఏంటంటే, అది రీఛార్జ్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలోనే మనం చూడాలి, అన్నిటికీ అప్లికేబుల్ కాదు. అయినా మనకి ఇక్కడ 2 పాయింట్స్ మనం స్ట్రైక్ చేసాం కాబట్టి వాటిని పరిశీలించి మీకు రిజల్ట్స్లో మేము తెలియజేస్తాం. ఇప్పుడు ఈ ఏరియా గురించి ఇప్పుడు నేను ఇంతదాకా మీకు సర్వే చేసి ఈ ఏరియా 30-40 ఏకర్స్ ఉంది, సర్వే చేశానని చెప్పాను. ముఖ్యంగా వాటర్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుకుంటే ఫారం పాండ్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, పర్కులేషన్ ట్యాంక్స్ కానీ, ఇంజెక్షన్ బోర్వెల్స్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఏరియా మేము ఇప్పటివరకు సర్వే చేసి పోలిస్తే చాలా పూర్ కండిషన్స్లో ఉంది, పూర్ రీఛార్జ్ కండిషన్స్లో ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అని ఆలోచిస్తే వాటర్ కన్జర్వేషన్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది.
ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒక ఫారం పాండ్, మంచి స్టోన్ పిచ్చింగ్ చేసి ఒక ప్రాపర్ డిజైన్ చేసి ఇంతకుముందు ఇంజనీర్ పర్యవేక్షణలో చేసినటువంటి ఫారం పాండ్. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఒక క్యాచ్మెంట్ ఏరియా, ఇదే ఏరియాలో ఒక చిన్న క్యాచ్మెంట్ ఏరియా తీసుకుంటే అదంతా కవర్ అయ్యేటట్టు, గ్రేడియంట్ అంతా కవర్ అయ్యేటట్టు ఇక్కడ ఇదే స్థలంలో వచ్చి ఆ వాటర్ అంతా నిల్వ ఉంచబడుతుంది అనమాట. స్టోరేజ్ కోసం ఈ పాండ్ కట్టబడ్డది. కాబట్టి ఇది చాలా బాగా కట్టారు. కానీ ఇదంతా కూడా సిల్టేషన్ ఫామ్ అయి ఉంది. ఇప్పుడు రెయినీ సీజన్లో ఏమవుతుందంటే పాండ్ నిండిపోతుంది. ఈ గ్రేడియంట్ స్లోపుగా వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడే నిలిచి ఆ గ్రేడియంట్ వైజ్గా వచ్చిన నీళ్ళు నిలిచిపోయి అది అక్కడే నిలిచిపోతుంది. కానీ ఇంకే స్వభావం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆ నీళ్ళన్నీ అలాగే వీళ్ళు బోర్వెల్స్ నుంచి అట్లా డంప్ చేస్తున్నారు. కానీ ఆ సిల్టేషన్ ఫామ్ అయింది కాబట్టి మనం డీసిల్టేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే ఇలాంటి స్ట్రక్చర్లోనే ఒక రీఛార్జ్ షాఫ్ట్ కనుక మనం ప్లేస్ చేస్తే అది భూగర్భ జలంలోకి డైరెక్ట్ ఇంజెక్షన్ చేయబడి ఆ స్థరాల్లో ఉన్నటువంటి నీళ్లను కూడా అది నింపేస్తుంది. దాన్ని ఇంజెక్షన్ అంటాం. ఎందుకంటే డైరెక్ట్ బోర్ లోపలికి వెళ్ళి ఆ భూమి లోపల ఉన్న పొరలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నింపేస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక బోర్వెల్ కనుక వేసుకుంటే ఆ స్థరాలు ఆ పొరల్లో కనుక మనం ఆ నీళ్ళని డైరెక్ట్ చొప్పించ చేస్తే కనుక చుట్టుపక్కల ఉన్న బోర్లు అన్నీ కూడా సస్టైన్ అవుతాయి. చాలా బాగా బోర్లు వాటర్ లెవెల్స్ పైకి వస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పటి వరకు మనం హైడ్రోజియాలజికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని సైట్ సెలెక్షన్స్ చేసామండి. సైట్ సెలెక్షన్స్ అంటే ఏం లేదు, పాయింట్స్ పెట్టడం. భూమి స్వరూపం రీత్యా కానీ అక్కడ ఉన్న ఏరియాని బట్టి కానీ ఆ రాక్ టైప్ని బట్టి కానీ మనం ఆ సైట్ని సెలెక్షన్ చేసాం. ఇప్పుడు సైట్ సెలెక్షన్ అయిన తర్వాత జియో ఫిజికల్ సర్వేస్ చేస్తున్నాం. ఈ జియో ఫిజికల్ సర్వేస్ ఎందుకు అని అంటే ఇప్పుడు రకరకాలుగా మార్కెట్లో ఎన్నో రకాల మిషనరీస్ వచ్చాయి. కానీ జియాలజిస్టులు కొన్ని మిషనరీస్కే ప్రాముఖ్యతను ఇస్తారు. ఎందుకంటే ఆ మిషనరీస్ కూడా 100% గ్యారంటీ ఉండవండి. ఇది ముఖ్య విషయం, రైతులందరూ గమనించాలి. ఏ జియాలజిస్ట్ కూడా 100% ఇవ్వలేడు. ఎందుకంటే భూమి స్వరూపము, భూమి తీరు బట్టే నీళ్లు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఒక ప్రొఫైల్ సర్వే చేస్తున్నాము. ఇది ఎందుకంటే ఒక అంచనాకు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఏదైనా గ్రౌండ్ వాటర్ మూవ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ గ్రౌండ్ వాటర్ మూవ్మెంట్ ఒక ట్రెండ్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు మనకు ఒక 2 inches వాటర్ ఇక్కడ వచ్చినాయి అని అంటే దాని అర్థం ఏంటి, అదొక ట్రెండ్ ఎక్కడో క్యాచ్మెంట్ ఏరియాలో రిడ్జ్ టు వ్యాలీ పోర్షన్లో మనకు ఎక్కడి నుంచో ఆ ట్రెండ్ స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి మనకు 2 inches వాటర్ వచ్చినది కేవలం మన భూమిలోనే నీళ్లు పడలేదు, మనకు ఎక్కడి నుంచో 2 inches నీళ్లు వచ్చినాయి అంటే అది ఎక్కడి నుంచో కనెక్షన్ నుంచి తీసుకొని వస్తున్నది. కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ సర్వేలో ఒక అనామలీ కనుక మనకు వస్తే ఆ అనామలీ స్ట్రెంగ్త్ను కూడా జియాలజిస్ట్ ఏం చేస్తాడంటే అంచనా వేస్తాడు. ఒక అంచనాకు వచ్చి దాని డెప్త్లు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏ విధంగా వెళ్ళొచ్చు అని. ఈ మిషనరీస్ కూడా రకరకాల మార్కెట్లో వచ్చినాయని చెప్పాను కదా, ఇంతకుముందే అనుకున్నాం కదా. అవి కూడా ఏంటంటే ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క రకమైన క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఒక మిషన్ ఓమ్ మీటర్స్లో వాల్యూస్ ఇస్తుంది, ఒక మిషన్ న్యాచురల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్స్లో వాల్యూస్ ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ అంచనాలు బేరీజు వేసుకొని మనం అన్ని రకాల సర్వేలు చేసిన తర్వాత బేరీజు వేసుకొని ఏది ఎంతవరకు ఆగాలి, ఎంతవరకు అనామలీ వస్తుంది, ఎంతవరకు కన్సిడర్ చేయాలి, ఇవన్నీ విషయాలు మనం పరిశీలన చేసి ఫైనల్ రిపోర్ట్ మాత్రం రికమెండేషన్స్లో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీయే జియాలజిస్టు ముఖ్యంగా చూస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది.
బస్ అంతే, ఒక తడి దాన్ని తగలాలంతే. ఒకటే లైన్ కొట్టు, వేస్ట్ కాకుండా వాటర్ అటు క్రాస్ కొట్టు, ఆ లైన్కి ఇది, ఈ లైన్కి అది. ఇది జర్మన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది కేవలం రెసిస్టివిటీ మెథడాలజీ తోటే ఇది పనిచేస్తుంది, ఆ ప్రిన్సిపల్ తోటి. కాబట్టి ఇది కూడా ఒక భాగంగా సర్వేలో దీంతో కూడా మేము చెక్ చేసి వచ్చిన అనామల్ని వాల్యూస్ని బేస్ చేసుకొని ఇప్పటిదాకా చేసినటువంటి మెథడ్స్ని ఏదైతే ఉందో క్రాస్ చెక్ చేయడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇలా అన్ని పారామీటర్స్, ఒక్కో మిషన్లో ఒక్కో పారామీటర్స్ తీసుకొని ఫైనల్ కంక్లూజన్కి వస్తాము రిజల్ట్స్లో. కాబట్టి ఏ ఒక్క మిషన్ని పరిపూర్ణంగా దాని మీదనే డిపెండ్ కావడం అట్లాంటిది ఏమి ఉండదు. అన్ని మిషన్స్ వాడటం, ఏ మిషన్కి ఏ ప్రత్యేకత ఉందో దానికి అది ఉంది. కాబట్టి అన్ని ఇంటర్ప్రిటేషన్స్ చేసిన తర్వాతే రికమెండేషన్స్ ఫైనల్గా ఇస్తాం. బోల్డర్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఈ కొంచెం డీటెయిల్డ్గా మీకు చెప్తాను. కొన్ని బోల్డర్స్ ఎలా ఉంటుంది అంటే మెల్నోక్రెటిక్, అంటే దాని ఫామ్ కొంచెం మెగ్నీషియం కైండ్ ఆఫ్ మినరల్స్ దాంట్లో యాడ్ అవుతాయి, కాబట్టి అవి కొద్దిగా నలుపు వర్ణంలో కనబడతాయి. ల్యూకోక్రెటిక్ మినరల్స్ కనుక ఉంటే అవి కొంచెం ఎరుపు లేదా తెలుపు, దాంట్లో క్వార్ట్జ్ ఫెల్స్పార్ శాతాన్ని బట్టి మనం ఇది నిర్ణయిస్తాము. జనరల్గా ఈ ఎరుపు లేదా తెలుపు గుండ్లు కనుక బౌల్డర్స్ అంటాం, మనం గ్రనైటిక్ బౌల్డర్స్ అంటాం కదా, అక్కడ కొంచెం షాలో నేచర్ ఆఫ్ వాటర్, మన వాటర్ టేబుల్ని మనం స్ట్రైక్ చేయొచ్చు. అంటే షాలో నేచర్ అంటే ఒక 50, 100, 120 అట్లా ఆ ప్రాంతంలో, మినిమం ఒక 50 to 200 లోపలనే. సో కాబట్టి ఈ విధమైన రాళ్లను మనం గుర్తించినట్టయితే అది వెదరింగ్, అంటే క్రమక్షయము. వెదరింగ్ అని అంటే ఆ రాతి పొర ఈ వర్షపాతానికి కానీ ఎండకు కానీ లోనై అది విచ్ఛిన్నం జరుగుతుంది అన్నట్టు. ఆ ప్లేస్లో కనుక మనం పాయింట్ ఐడెంటిఫై చేస్తే అది కొద్దిగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు మీకు చూపించింది ఆ గుండ్లను అవన్నీ వివరించేది అందుకని. ఇదండి ఈరోజు ఈ సర్వేలో మనం 35-40 ఎకరాల లోపల ఒక 17 పాయింట్లు సర్వేలు చేసినాం. అంటే సైట్ సెలెక్షన్స్ ఒక 17 చేసి మన దగ్గర ఉన్న డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి, డిఫరెంట్ మెథడాలజీ తోటి మనం అన్నీ కంప్లీట్ పూర్తి చేసుకున్నాము. అయితే ఇందులో ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, ఈ 17 పాయింట్లలో మనం ఏది ముందు ఏది వెనుక అనేది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఒక గూగుల్ మ్యాప్లో వేసి ఆ కస్టమర్కి క్లియర్గా, క్లయింట్ క్లియర్గా అర్థమయ్యేటట్టుగా వివరించి వాళ్ళకి రికమెండేషన్స్తో పాటు డెప్స్ ఎంత వస్తుంది, అందాదా అంటే టెంటేటివ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈల్డ్ ఎంత వస్తుంది, వీటిని మనం అంచనా వేసి అతనికి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నా విన్నపం ఏంటంటే మీరు ఎవరితో చూపించుకున్న జియాలజిస్ట్తో మాత్రమే చూపించుకోండి. ఎందుకంటే జియాలజిస్ట్కి సైట్ సెలెక్షన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అఫ్కోర్స్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, ఎందుకనంటే ఏరియాని బట్టి ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, ఫార్మేషన్ బట్టి ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఒక బోర్ పడాలంటే ఎన్నో ఫ్యాక్టర్స్ దానికి సపోర్ట్ చేయాలి. ఏ ఒక్క ఫ్యాక్టర్ మిస్ అయినా తక్కువ రావచ్చు లేదా ఫెయిల్ కూడా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మిగతా మెథడ్స్లోకి వెళ్ళా ఈ టెక్నికల్ అప్రోచ్ చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరందరూ దీన్నే ఫాలో కావాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 40 ఎకరాల మామిడి తోటలో సర్వే చేసిన తర్వాత వాళ్ళు 2 బోర్వెల్స్ వేశారు. ఒక బోర్వెల్లోనేమో 2 ఇంచుల వాటర్ వచ్చింది, ఇంకో బోర్వెల్లోనేమో 2.5 ఇంచుల వాటర్ వచ్చింది. మొత్తానికి వాళ్ళ రిక్వైర్మెంట్ని వాళ్ళు రీచ్ అయిపోయారు. మాకు వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అదేవిధంగా కల్మెర గ్రామంలో చేసినటువంటి ఇదే విధంగా సర్వే చేసి వాళ్ళకు కూడా సక్సెస్ చేసినటువంటి రిజల్ట్ని మీ ముందు ఉంచాము. అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అక్కడ ఆ రైతుకి చాలా బోర్లు వేశాడు. ఆయన కూడా చాలా ఫెయిల్యూర్ వైపు వెళ్ళాడు. మనం ఇచ్చిన రిజల్ట్స్ మంచి రిజల్ట్స్గా వచ్చాయి. ఆ వీడియో కూడా మీకు ఇక్కడ పొందుపరిచి చూపిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.